ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ నాయకులతో పాటుగా కార్యకర్తలు కూడా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ తమదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నారా భువనేశ్వరి అన్న మాటకు వైసీపీ నేతలు కామెంట్లు మొదలుపెట్టారు. కుప్పంలో తాను పోటీ చేస్తానంటూ చంద్రబాబు సతీమణి అన్న మాటలు దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ తాను సరదాగా ఆ మాటలు అన్నానని చెబుతుంది. కానీ వైసీపీ పాయకులు మాత్రం ఆమె మాటలు సీరియస్ గా తీసుకుని సెటార్లు వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే మంత్రి అంబటి రాంబాబు వరుసగా సెటర్లు పేలుస్తున్నారు. ఏపీ ప్రజలు చంద్రబాబుకి ఏనాడో కుర్చీ మడత పెట్టేశారని, ఆ విషయం ఆయనకు ఇంకా అర్థం కాలేదంటున్నారు వైసీపీ నేతలు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా భువనేశ్వరి కుప్పంలో కుర్చీ మడత పెట్టేశారని అన్నారు. చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ గారి కుమార్తె నారా భువనేశ్వరి కుప్పంలో పోటీ చేస్తానని అంటున్నారని, అలా అనడమే కాదు చంద్రబాబుకి రెస్ట్ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. అంటే కుప్పంలో ఆయన కుర్చీ మడత పెట్టేశారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుని వృద్ధుడు అన్నందుకు లోకేష్ బాబుకి కోపం వచ్చి జగన్ ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారని అన్నారు. ఇవాళ స్వయంగా నారా భువనేశ్వరి గారే ఆయనకు రెస్ట్ ఇవ్వండి, నేను కుప్పంలో పోటీ చేస్తానని చంద్రబాబు లోకేష్ ఇద్దరికి రెస్ట్ ఇచ్చేలా మాట్లాడారన్నారని తెలిపారు. నందమూరి తారక రామారావు గారి కుమార్తె కాదు, ఎవరు పోటీ చేసినా కుప్పంలో టీడీపీ ఓడిపోవడం ఖాయమని జోసెం చెప్పారు అంబటి. ఎందుకంటే చంద్రబాబు కుప్పం నుంచి సుదీర్ఘ కాలం పోటీ చేసి గెలుపొందిన కుప్పానికి చుక్క నీళ్లు ఇవ్వలేదని, త్వరలో జగన్ ప్రభుత్వంలో కుప్పానికి నీళ్లు అందిస్తుందన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు కుటుంబం ప్రజాదరణ కోల్పోయిందని, అందుకే ఎక్కడ కూడా కుర్చీ మడత వేయాల్సిందేనని ఎద్దేవా చేశారు అంబటి. కుప్పంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా టీడీపీ గెలిచే పరిస్థితి లేదని అంబటి రాంబాబు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ పార్టీ త్వరలో కుర్చీ మడత పెడుతుందని వ్యాఖ్యానించారు. వైనాట్ 175 అనేది మాటలోనే కాదని చేతల్లో కూడా చూపిస్తామంటున్నారు అంబటి. లోకేష్ కుర్చీ మడత వ్యవహారంలో లోకేష్ తనని తాను అతిథిగా ఊహించుకుంటున్నారని కౌంటర్లు వేశారు. స్టేజ్ పై పంచు డైలాగులు కొట్టడంతో పాటు కుర్చీని మడత పెట్టడం కూడా చూపించాలా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఆ మాత్రం కుర్చీ మడత పెట్టే టాలెంట్ ఉంటే మంగళగిరిలో గెలిచి అసెంబ్లీకి రావాలంటూ సవాల్ విసిరారు. అమ్మా కొడుకులు ఇద్దరు కలిసి చైర్లు మడత పెట్టేస్తున్నారు. రాజ్యసభలో చైర్లు మడత పెట్టేశారు. రాజ్యసభలో ఖాళీ ఏమీ లేదు. అలాగే లోకేష్ వచ్చి ఆయన చైర్లు మడత పెట్టేశాడు. ఇవాళ పాపం వారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమంటుంది. విన్నారా? ఆమె కుప్పంలో పోటీ చేయటమే కాదు, చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు. ఇది చాలా స్పష్టమవుతున్నది. నేను ఒకటి మనవి చేస్తా. నిన్నే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వృద్ధుడు ముసలోడు అన్నా అంట. దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి? కోపం వచ్చి నేను చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. పాపం భువనేశ్వర్ గారు కూడా ఇవాళ ఏమన్నారు, ఆయన పెద్దవాడు అయిపోయాడు, ఇక రెస్ట్ తీసుకుంటాడు, నేను పోటీ చేస్తాను అన్నారు. అది వాళ్ళ పార్టీ వ్యవహారం, వాళ్ళ కుటుంబ వ్యవహారం. మొత్తం ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి, ఎవరికి బాబు కొడుకులకి ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి, నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమని ఎవరు పోటీ చేసినా శ్రీమద్ రమారమణ గోవిందే. కుప్పంలో ఓడిపోవటం ఖాయం. ఎందుకంటే కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాలు అంట, 30 సంవత్సరాలు లేదు, సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందినా కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో నీళ్ళు ఇవ్వబోతున్నాం కుప్పానికి. కాబట్టి కుప్పంలో కూడా ప్రజాదరణ కోల్పోయినటువంటిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. కాబట్టి అక్కడ కూడా చైరు మడత వెయ్యవలసిందే. కుప్పంలో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు, రాష్ట్రంలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. మంచి కామెంటే, నేనేం కాదంటలా. బాబు భువనేశ్వరి గారు వచ్చి నందమూరి వంశస్థురాలు, ఆమె వచ్చి చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోమని ఆమె పోటీ చేస్తే ఆమెకైనా ఓటమి తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.